నమస్కారం. రేష్మ వాళ్ళ నాయన మాట్లాడుతున్నాను. నేను డ్యూటీకి పోయిన తర్వాత నా బిడ్డకి యాక్సిడెంట్ జరిగిందని చెప్పినారు. నేను సడన్గా రాలేకపోతుంది. రెండోది ఏమంటే నేను అంత డబ్బు కూడా నా దగ్గర లేదు కాబట్టి సహాయపడేవారు ఉంటే నా బిడ్డని ఎత్తుకొని అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ పోయినారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కాదని చెప్పేసి మళ్ళీ చిత్తూరు హాస్పిటల్ పంపించినారు. చిత్తూరు హాస్పిటల్ కూడా కాదని చెప్పేసి బిడ్డని రివర్స్ తీసుకువచ్చి పొలంలో వదిలేసినారు. ఆడ నుంచి మురుగన్నకి మన గంగమ్మ గుడి మురుగన్నకి మెసేజ్ పోయింది. ఈడుండే ఆడవాళ్ళంతా పోయి చెప్పినారు. చెప్తే ఆయన వచ్చి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అంటే ఈ మారి జరిగింది. కుట్టినోడు బండి తోలినోడికి ఇన్సూరెన్స్ లేదు, లైసెన్స్ లేదు, బండికి ఇన్సూరెన్స్ లేదు. అట్లా బండిలో నా అల్లుడు పిలుచుకొని పోయి కింద పడిపోయినాడు. ఈ పరిస్థితిలో గంగమ్మ గుడి మురుగన్న వచ్చి నా బిడ్డని ఆదుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి పోవద్దుమా, డబ్బులు ఇస్తాను, నువ్వు ఏడన్నా పోయి నడిచే విధంగా మళ్ళంగా తిరిగిరా తల్లి, నీకే పెద్ద సాయమైనా ఏ చిన్న సాయం అన్నా నేను ఉండే వరకు నువ్వు భయపడద్దు, నువ్వు నడుచుకొని రావాలా, నువ్వు ఇట్లా పోతే నా వల్ల కాలేదు, ఎట్లా పోతావో అట్లా రావద్దమ్మా, నడుచుకొని రా, నీకే సహాయం కావాలని నేను చేస్తాను అని చెప్పి మురుగ చెప్తేనే మళ్ళీ బయలుదేరిపోయినాము. వేలూరుకి పోయి మొత్తం ఎంఆర్ టెస్టింగ్ అన్ని టెస్టింగ్ చేపిస్తే ఆడ 60-70-80 ఖర్చు వస్తే కూడా సరే ఈ నరాల గురించి మాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినారు. మళ్ళా ఆడి నుంచి పలందరికి వచ్చేసింది బిడ్డ. నేను డ్యూటీ దిగి వచ్చినాను ఇంటికాడికి. ఇప్పుడు నా బిడ్డని ఏడంటే ఆడ తీసుకుని పోయి ఎంత అయితుందో అది ఎంత దూరమన్నా ఉంది ఇండియాలో అంత దూరం తీసుకుని నా బిడ్డని కరెక్ట్ చేసి తీసుకొని రావాలని చెప్పేసి ఒక తండ్రిగా నేను నా బాధపడుతూ ఉన్నాను. కానీ ఏమంటే దీంట్లో ఆ గంగమ్మ తల్లి ఆ మురుగన్న నాకు సహాయపడతాడని చెప్పి చెప్తానే నాకు చాలా కొండంత ధైర్యం వచ్చింది. 2 లక్షల రూపాయలు చేతికి ఇచ్చి నువ్వు పో తల్లి చూపించుకొని రా, మళ్ళీ నడుచుకొని రా తల్లి అని చెప్పినాడు. అదే సార్ నాకు 2,10,000 ఇచ్చినాడు. అదే సార్ నాకు అని చెప్పిపోతుంది, దాంట్లోనే పని అయిపోతుందంటే ఈ మాట జరిగింది. నరాల వీక్నెస్ వల్ల అది కాదు అని చెప్పేసినారు. మనకు వచ్చేసినాము. ఇంకా రేపు మేము వేరే జాగాలో పోతా ఉన్నాము బెంగళూరుకి. దేవుని దయ వల్ల మీరు నా బిడ్డ బాగుండే మాదిరిగా ఆస్వాదించండి. 10 మంది దగ్గర నాకే కొంచెం సహాయం అందించండి. ఇప్పటికే నాకు సహాయం అందింది, కానీ నా బిడ్డ నడుచుకునే మారి నడిచి వస్తే చాలు, నాకు ఇంకేమవుద్దు, నాకు 1 రూపాయి వద్దు, నా బిడ్డ నడుచుకుని వస్తే చాలు, అదే నాకు ధన్యవాదాలు. ఎందుకంటే నా బిడ్డ చిన్నప్పటి నుంచి చేతిలో పెట్టి సాయికి ఆడిస్తే ఉండే బిడ్డ ఈ మారైతే ఏ తండ్రి కడుపైనా సరే భరించుకోదు. నా దగ్గర అంత స్తోమత లేదు, నాకు శక్తి లేదు. నా బిడ్డ